ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను నిండిపోచేయును. కనుక ఎవరు హృదయం అయితే సంతోషంగా ఉంటుందో అది వారు ఆరోగ్యంగా ఉంటారు. నలిగినటువంటి మనస్సు ఎముకలు ఎండిపోయేలా చేసి అనారోగ్యాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడ్లా కోపం పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక, పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడ్ల క్రీస్తులో పాలువారమై ఉందము. కనుక పాపం వల్ల కలుగు భ్రమచేత మనకు నచ్చినట్లుగా మనల్ని మనం నిర్మించుకోవడం, మనకు నచ్చినట్లుగా మనం చేసుకుంటూ పోవడం, అది తెలివైనటువంటి పని. మనల్ని మనం నమ్ముకోవడమే భ్రమ. ఊహల్లో జీవించడం, పగటి కలలు కండం, మనస్సుకి సరైనటువంటి స్థితి లేకుండా దాన్ని నచ్చినట్లుగా పరిగెట్టించడం, ఇవన్నీ హృదయాన్ని గొప్ప సంతోషంలో నింపుతూ ఉంటాయి. కానీ ఈ భ్రమలన్నీ కూడా ప్రతి మనుషుని కూడా ఎంతగానో లోతైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే అందులో గొప్ప సంతోషం ఉందని సంతోషపడిపోతూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో చూసినప్పుడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడబడి మరలు గొల్పబడివాడే శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనును. కనుక ఈరోజు మనం మోసపోకూడదు. శ్రేష్టమైన ప్రతి వరము పరసంబంధంగా ఉండి జ్యోతిర్మయుడి తండ్రి వల్లే వస్తుంది. కాబట్టి ఆయనందు ఏ చంచలత్వమైన లేదని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక నీ హృదయాన్ని ఎన్నో రకాలైనవి సంతోషపెడుతూ ఉండొచ్చు. అది నిజమైనటువంటి సంతోషమో కాదో తెలియకుండా అదే భ్రమలో ఉండిపోయి దేవుడు నిజమైనటువంటి లేఖనాలకి దూరం అయిపోతూ ఉంటే, భ్రమలోనే జీవిస్తూ ఉండడం వల్ల ఇసుక మీద కట్టుకునేటువంటి బుద్ధిహీనుని ఇల్లు వలె నువ్వు ఉంటావని తెలుసుకోగలగాలి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరలు కొల్పబడినవాడే శోధింపబడి దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. కనుక ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి మనుషులు పరిగెడుతూ ఉన్నారో చూడండి. దానికి ఎంత సమయం పడుతుందో కూడా ఏదైనా మనం తెలుసుకోగలగాలి. కనుక ఈరోజు మనం ఎలాగున్నాము, మనకు హృదయ స్థితి ఏంటి, అది మనం గ్రహించుకునేటువంటి వారుగా ఉండాలి. సామెతల 18వ అధ్యాయము 11వ వచనం. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, అది వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. కాబట్టి ధనవంతునికి మాత్రమే, వాని దృష్టికి మాత్రమే అది ఎంతో బలాన్ని కలిగి వస్తుంది. అతను భ్రమలో ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి అయితే ఒకటి తెలీదు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఒకరి దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుంచి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీన చేతనే పడిపోవును. కనుక ఈ ఉదయకాలను నువ్వు గుర్తించు. భ్రమచేత, పాపం వల్ల కలుగు భ్రమచేత నెమ్మది కలిగి ఉండకు. పాపం వల్ల కలిగే భ్రమచేత సంతోషంగా ఉన్నానని నువ్వు అనుకోకు. ఈ దినమన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈరోజు సమయం ఉండగానే ఆయన శబ్దం వింటూ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని మీ యొక్క మనస్సుని, మీ యొక్క విశ్వాసాన్ని అంతవరకు కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన్ని దేనిని బట్టి మనం రక్షించబడతాం, దేనిని బట్టి మనం నెమ్మది కలిగి ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలని దేవుడి లేఖనాలు వింటుండగా దేవుని యొక్క కృప ప్రతి భ్రమలలో నుంచి నిన్ను తప్పించి ఆయన కృపలో నిలిపి నీకు సమృద్ధి అయిన జీవం అనుగ్రహించును గాక. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలను అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా తన భ్రమచేత, పాపం చేయడం వల్ల కలిగే భ్రమచేతనైనా బంధకాలు కలిగినటువంటి స్థితిలో ఉండిపోకుండా దాన్ని జయించడానికి గాను యథార్థమైన వాక్యం దగ్గరికి వచ్చి దానిలో ముందుకు కొనసాగడానికి గాను ప్రభు మీరు కృప దయచేయండి. మీ సన్నిధి, మీ సమాధానం, మీ నెమ్మదైనటువంటి మనసు, మీ కృప బలం అభిషేకం ప్రతి ఒక్కరి మీద నుంచి ప్రతి విధమైన కీడులో తప్పించండి తండ్రి. నువ్వు అనుగ్రహిస్తున్నటువంటి కృప వారు వ్యర్థపరచుకోకుండా తండ్రి నాయన దాన్ని సద్వినియోగపరచుకోవడానికి కృప దయచేయండి. ఉదయకాలాన్ని తండ్రి సంతోషం కలిగిన మనసును ప్రతి ఒక్కరికి దయచేసి మంచి ఆరోగ్యం, బలమును, శక్తితో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.